రాష్ట్ర యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజు యువ వికాస పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు ప్రతులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని స్థానిక ఎంపీడీఓ ఏ ఆనంద్ తెలిపారు. ఆనంద్ మాట్లాడుతూ ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుందని, అందుకు దరఖాస్తు ప్రతులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని, లేకపోతే దరఖాస్తులను పరిశీలన చేయడం జరగదని, దరఖాస్తులు తిరస్కరించబడతాయన్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 659 దరఖాస్తులకు గాను కేవలం 450 దరఖాస్తు ప్రతులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇచ్చారని, మిగతా వారు త్వరగా తప్పకుండా దరఖాస్తు ప్రతులను కార్యాలయంలో ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతులను ఎంపీడీఓ కార్యాలయంలో తప్పకుండా సమర్పించాలని తెలిపారు. చేపట్టిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను ఆన్లైన్లో చేసిన వారందరూ కూడా మండల పరిషత్ కార్యాలయంలో హార్డ్ కాపీలు సమర్పించాలి. ఇప్పటి వరకు 659 దరఖాస్తు పత్రములు వచ్చినవి. వాటిలో మాకు 450 మాత్రమే వచ్చినవి. మిగతావి లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. ఆన్లైన్ చేసిన కాపీలు వాటన్నిటి కూడా మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చినచో మన వెరిఫికేషన్ కోసం మేము మా అధికారులు కూడా వెరిఫికేషన్ చేసి వాటిని గవర్నమెంట్కు ప్రభుత్వానికి పంపబడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ చేసిన దరఖాస్తులను మండల పరిషత్ కార్యాలయంలో తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తాం. ఇటు దరఖాస్తులు అన్నీ కూడా మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాలి. సమర్పించని వారు ఎవరైతే దరఖాస్తులో వాటిని దరఖాస్తులు పరిశీలించబడవు, వాటిని రిజెక్ట్ చేయబడతాయి. కాబట్టి మీరందరూ దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చినచో వాటిని పరిశీలించి ప్రభుత్వానికి పంపబడుతుంది.